శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28వ తేదీ జూలై నెల 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి రాహు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. అలాగే చతుర్థంలో రవి బుధుల యొక్క కలయిక కానీ, బుధుని యొక్క స్థితి కానీ మాతృవర్గ రీత్యా మీకు అనేక రకాలుగా ఆనందాలని తెచ్చిస్తోంది. స్థిరచరాస్తుల్ని వృద్ధి చేస్తోంది. విద్యార్థులు బాగున్నారు. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పుతో వెళ్ళవలసినటువంటి పనే కనిపిస్తోంది. అది గృహ విషయం కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరైనా సరే ఓర్పుతో కొనసాగండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో మరింతగా మీరు కష్టపడవలసి వస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఇప్పుడే పెట్టవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా అది రావలసినంత లాభాన్ని ఇవ్వదు. ఇంకా కొద్ది కాలం అవ్వాలి పెట్టుబడి పెట్టడానికి. ఏలినాటి శని జరుగుతోంది. శనిగారికి తైలాభిషేకం చేయించండి. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా తృతీయంలో ఉన్నారు. స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక మిగతా విషయాలలో చెప్పింది ఆచరించడానికి ప్రయత్నం చేయండి. అనుకూలమైనటువంటి మార్పులు వస్తాయి, మనశ్శాంతి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురు శుక్రులు, తృతీయ స్థానంలో రవి బుధులు, ఏకాదశంలో శని. ఇవి చాలండి చెప్పుకోవడానికి. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు అన్నమాట. అన్నదమ్ములు బాగుంటారు, అక్క చెల్లెళ్ళు బాగుంటారు. మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తారు. అలాగే మీ మాతృవర్గానికి మీరు కొంత సేవ చేయవలసి ఉంటుంది. ధనం విషయంలో ఎప్పుడు ముప్పడిగా ధనం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మీ మాట తీరు బాగుంటుంది. అలాగే ఉన్నత స్థితికి వెడతారు. ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి. అలాగే టెండర్స్ అలాంటి వాటికి వెళ్ళినా కూడా మీకు లాభమే ఉంటుంది. అనుకోని విధంగా వచ్చే అదృష్టం ఎప్పుడూ కూడా మిమ్మల్ని చాలా చాలా ఉత్సాహపరుస్తుంది. అనుకుని వచ్చిన దానిలో అంత మజా ఏం ఉండదు. అనుకోకుండా వచ్చేటటువంటి ధనము చాలా రుచిగా ఉంటుంది ఎవరికైనా కూడా. ఇక్కడ కూడా మీ పరిస్థితి ఇవాళ అలాగే ఉంది. అద్భుతమైన గ్రహస్థితులు మీ సొంతం కాబట్టి ధనము వస్తుంది, స్థితి వస్తుంది, స్తోమత వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, సంతానం బాగుంటారు. అయితే కాస్త మొండితనం ప్రదర్శిస్తున్నటువంటి సంతానం విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ముఖ్యంగా ఈ శని కుజుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి అని చెప్పి మరొకసారి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే ఇష్టదేవతారాధన విడవకుండా చేయండి. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అనుకోని విధంగా అదృష్టం వెంట నడుస్తోంది. గురు శుక్రులు ఇద్దరు రాశిలోనే ఉన్నారు. తృతీయ స్థానంలో కుజ చంద్ర కేతువులు ఉన్నారు. ఇది చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలకు దారితీసే గ్రహస్థితి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. మనోబలం బాగా పెరుగుతుంది. మనశ్శాంతి పెరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు. దైవ కార్యాలలో పాల్గొంటారు. మీరు స్వయంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టి కూడా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతానం పట్ల చాలా చాలా అనుకూలతలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తగ్గిపోయే విధంగా ఉంది. వివాహాది శుభకార్యాలు కుదరవలసి ఉన్న వారికి కుదురుతాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. పెట్టుబడులు పెట్టవచ్చు. వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ధనము కూడా పెట్టండి. ఎన్నో విధాలుగా గురుబలం అనేది రాశిలోనే ఉండి మిథున రాశి వారికి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తున్న కారణం చేత ఏదైనా అంశాలలో చిన్నపాటి తప్పులు ఉన్నట్లయితే వాటిని ఓర్పుతో వ్యవహరించుకుంటూ అధిగమించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింతగా మనశ్శాంతిని పొందుతారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకూలత ఉంది అని చెప్పడం కన్నా పరిహారాలు చేసుకోండి అని చెప్పడమే బెటర్. శుక్రాచార్యుల వారు వ్యయస్థానంలో బాగున్నారు. గురుగారు కూడా వ్యయస్థానంలో బాగానే ఉన్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క స్థితి అంతగా బాలేని కారణం చేత వీరు తప్పనిసరిగా నవగ్రహ హోమ శాంతి చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనము ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనుకోని విధంగా పనులు జరగడంలో కాస్త ఓర్పు కలిగి ఆ జరుగుతూ ఉన్న పనులని ఆస్వాదించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే రాశిలో ఏర్పడిన బుధాదిత్య యోగం కూడా చాలా మేలు చేస్తోంది. కీర్తి ప్రతిష్టల్ని తెచ్చిస్తోంది. ఇది పూర్వం మీరు చేసినటువంటి పనులకి
గాను వచ్చినది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. అనేక విధాలుగా మనశ్శాంతి పెంచుకోవడం కోసం యోగా చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండండి. ఎక్కడ ఏ పరిస్థితిని కూడా వ్యతిరేకించవద్దు. చెప్పదగ్గ సూచనలని చెప్పి ఉన్నాను, పాటించండి. పరిహారం మంచిగా పొందండి. మనశ్శాంతితో ఉండండి. శుభం. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు కొంచెం మేలు చేస్తూ ఉన్నప్పటికీ కుజకేతువుల స్థితి కానీ, సప్తమంలో రాహు స్థితి కానీ, అలాగే అష్టమ స్థానంలో ఉన్న శనిగారి స్థితి కానీ మిమ్మల్ని చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రగురులు ఇద్దరూ కూడా మంచి ధనయోగాలు ఇస్తున్నారు, కీర్తి ప్రతిష్టలు ఇస్తున్నారు. ఇంతవరకు అవని పనులు అయ్యే విధంగా ముందరికి తీసుకెళ్తున్నారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా అనుకూలంగానే ఉంది. గ్రహస్థితి చెయ్యవలసి వస్తుంది, చేస్తారు కూడా. కుటుంబంలో ఆర్థిక పరిస్థితి కొంచెం సత్తుగా ఉంటుంది. ఏదైనా కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి వాయిదా వేసుకోవడం మంచిది. అంత అనుకూలత లేదు. ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ప్రమాదాల నుంచి కాపాడబడడానికి కొన్ని రకాలైనటువంటి భద్రతా వస్తువులు ధరించి వెళ్లాల్సి ఉంటుంది. అవి తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా అంతంత మాత్రంగా ఉంది. సంతాన రీత్యా కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి ధైర్యమే ప్రధానంగా ముందరికెళ్తారు. అటువంటి ధైర్యం విషయంలో ఒక్కొక్కసారి కొంచెం భయం అనిపించేటట్టుగా ఉంటుంది. ఇది రాహు గారి యొక్క ప్రభావం చేత మాత్రమే అని చెప్పి గ్రహించండి. గ్రహస్థితులు బాలేనప్పుడు అననుకూలత అనేది చాలా సహజంగా కనిపిస్తుంది. అవి అనుకూలం చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా హోమం చేసుకోవడమా, నవగ్రహ హోమం లేదా నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణ చేసుకోవడమా అనేది నిర్ణయించుకొని ఆ పని చేస్తూ ఉండండి. మీకు అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. కన్యరాశి వారికి కొన్ని జాగ్రత్తలతో కూడుకున్న అంశాలే ఉన్నాయి. ఇటు రాహు బాగున్నారు, అటు శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి బుధులు బాగున్నారు. అలాగే ఉచ్చలోకి లాభస్థానంలోకి రాబోతూ ఉన్నటువంటి గురువు గారు కూడా బాగానే ఉన్నారు. అతి త్వరలోనే వారి యొక్క రాశి మార్పు జరగబోతోంది. కాబట్టి ఇది కూడా చాలా అద్భుతమైన విషయం అనే చెప్పచ్చు. అయితే జాగ్రత్తల అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే, కించిత్ వేదన ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా ధనము ఖర్చు అయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అనుకూలత పట్ల ఓర్పు కలిగి ఉండండి. మిగతా విషయాలన్నింట్లలోనూ చక్కటి జయాలు కలుగుతున్నాయి. మిత్రులు బాగున్నారు, శత్రువులు తగ్గుతున్నారు. చాలా చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు. ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఆ రాతకోత పరీక్షల్లో విజయం సాధిస్తారు. మౌఖిక పరీక్షలో విజయం సాధిస్తారు. ధన ఆదాయం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది. వ్యాపారంలో లాభాలు బాగున్నాయి. వ్యాపార భాగస్వాముల మధ్య ఐకమత్యం సంగతి ఎలా ఉన్నా ఆ లాభాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇన్ని మంచి లక్షణాల మధ్య సంతృప్తికరంగా ఈరోజు గడుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, శనిగారికి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా, శివారాధన చేసుకోవడం ద్వారా మరింతగా మనశ్శాంతి వృద్ధి చెందుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం అని చెప్పాలి. శనిగారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువు గారు బాగున్నారు, రవి బాగున్నారు, బుధుడు బాగున్నారు, బుధ ఆదిత్య యోగం బాగుంది, కుజ కేతు చంద్ర, అసలు ఒక రాహువు తప్ప అన్ని గ్రహాలు బాగున్నాయి. ఇంత అద్భుతమైనటువంటి స్థితులు ఉన్నప్పుడు మీ జీవితాశయం నెరవేరిపోతుంది. మీరు ఏది తలుచుకుంటున్నారో ఆ సంకల్పం బలపడిపోతుంది. సంకల్ప సిద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, ఆత్మీయత అనుభావాలు పెరుగుతాయి, స్నేహితులు బాగా దగ్గర అవుతారు, భార్యాభర్తల మధ్య అనుకూలం పెరుగుతుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. ఇంతవరకు వివాహం కాని వారికి, అలాగే ఎప్పుడో తప్పిపోయినటువంటి మిత్రులు, ఇక మనకి వాళ్ళ గురించి తెలియలేదు, ఎంతో ఆత్మీయత అనుబంధాలతో ఉన్నాము అనుకున్నటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా మళ్ళీ తిరిగి మిమ్మల్ని చేరుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, వ్యక్తిగత జీవితం బాగుంది, క్రమశిక్షణ బాగుంది. గురువు గారి యొక్క ఆత్మీయత అనురాగాలు మీ మీద సంపూర్ణంగా వర్షిస్తున్నాయి అని చెప్పచ్చు. అలాగే దైవ కార్యాలు చేస్తారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, అన్ని విధాలా బాగుంది. గృహము కొనుగోలు చేసుకోవడానికి కానీ, లేదా స్థిర చరాస్తులు ఏదైనా స్థలాలు కానీ అలాంటివి ఏమైనా కూడా స్థిరాస్తి కానీ లేదా చరాస్తి కానీ ఏర్పాటు చేసుకోవడానికి కానీ, ఇలా అనేక విధాలుగా మీకు లబ్ధి కలుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ, జీవితం చాలా చాలా సంతోషప్రదంగా గడిచిపోతోంది. మీకు మరింత సంతోషంగా మీరు ఉండాలి అంటే లలిత సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. శుభం. వృశ్చిక రాశి వారికి చంద్రుని యొక్క గమనం చాలా బాగుంది. ఇక మిగతా విషయాలలో పూర్తి ఓర్పు కలిగి ఉండాల్సిందే. ఇక ఏ అంశాలు కూడా అనుకూలంగా లేవు. అనుకూలంగా లేని అంశాలని ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది బాలేదు అని 10 సార్లు అనుకునే కన్నా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక్క మాట అనుకోవడం బెటర్. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, నవగ్రహ హోమం చేసుకోవడము, ఇష్టదేవత ఆరాధన చేయడము, ఒక 40 రోజుల కాలం నియమం పెట్టుకోండి. ఒక ఇంత గిన్నెతో అన్నం వండి చక్కగా అన్నంలో నల్ల నువ్వులు కలిపేసి ఆవుకు పెట్టండి. ఇలా 40 రోజులు చేయడం వల్ల చాలా వరకు గ్రహశాంతులు జరిగి మీకు ప్రశాంతమైన జీవితం వస్తుంది. ఆ గ్రహ దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ చెప్పినటువంటి పరిహారాలలో ఏ కొన్నిటినైనా కనీసం 2-3 అయినా చేసుకోండి. చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది. ఇప్పుడు మీకు కావాల్సింది మనశ్శాంతే. అన్ని విషయాలు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యం కనిపించట్లేదు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఏదో ఒక ద్వంద్వ అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అలాగే సంతానం కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, భార్యాభర్తల మధ్య ఆత్మీయత అనురాగాలు లేకపోవడం కానీ, ఇలాంటివన్నీ మిమ్మల్ని కొంచెం కలవరపరుస్తాయి. పరిహారం చేసుకోవడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. శుభం. ధనస్సు రాశి వారికి రాహు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. గురువు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క స్థితులు అంటే అంత అనుకూలంగా లేని కారణం చేత చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉంటాయి. అయితే గురువు గారి యొక్క సప్తమ స్థాన సంచారము చాలా అద్భుతమైనటువంటి యోగాలను ఇస్తూ ఉంది. అలాగే రాహు గారి యొక్క పరిస్థితి కూడా చాలా బాగున్న కారణం చేత మీకు అనుకూలమైనటువంటి పనులు, గృహయోగాలు, ధనయోగాలు, శుభయోగాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, రాజకీయ నాయకులకి బాగుండడము, పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా చాలా బాగుండడము, పెట్టుబడి పెట్టే దిశగా అది వ్యాపారం అవనివ్వండి, ఏదైనా గృహ సంబంధం అవనివ్వండి, లేదా మరమ్మతులు అవనివ్వండి, ఏ దానికైనా సరే ఈ పెట్టుబడులు పెట్టేవన్నీ కూడా బాగా లాభిస్తాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు వస్తాయి, దైవ కార్యాలు చేస్తారు, ధన ఆదాయం ఇనుమడిస్తుంది, సంతానం ప్రశాంతంగా అభివృద్ధిలోకి వస్తున్నారు అనేటటువంటి ఆలోచన మీకు చాలా చక్కగా ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగ జీవితం ఓర్పు కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, స్థాన చలనం అవడానికి అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే నవధాన్యాలు దానం చేయండి. శుభం. మకర రాశి వారికి చాలా జాగ్రత్తలతో కూడినటువంటి కాలమే కనిపిస్తూ ఉంది. తృతీయ స్థానం చాలా చక్కగా యోగిస్తూ ఉంది శని గారి యొక్క విశేషమైన సంచారం చేత. ఇక మిగతా గ్రహస్థితులన్నీ కూడా అననుకూలంగా ఉన్న కారణం చేత పూర్తి ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మీ మానసిక స్థైర్యం చాలా బాగుంది. మనోనిబ్బరం చక్కగా మంచి ఫలితాలను ఇస్తోంది. దగ్గర ప్రయాణాలు లాభించే విధంగా ఉన్నాయి. దగ్గరి బంధువుల యొక్క రాకపోకలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మిగతా అన్ని విషయాలలో కూడా పూర్తి సంయమనం పాటించండి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో, ఆస్తి తగాదాల విషయంలో, కోర్టు కేసుల విషయంలో పూర్తిగా జాగరూకతతో ఉండవలసినటువంటి పరిస్థితి. అలాగే కుటుంబంలో ఐకమత్యం కనబడబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణాల రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, ఏదైనా టెండర్స్ వేద్దామా, లాటరీలు కొందామా, ఇలాంటి వాటి గురించి కానీ, పిత్రార్జితాల గురించి కానీ, ఉద్యోగ జీవితం గురించి కానీ, అన్నిటి గురించి కూడా భగవంతుడికి ఒక నమస్కారం చేసుకుని మీరు ఓర్పు కలిగి ఉండండి. ఏ విషయంలోనూ ఇప్పుడు చెప్పిన ఇన్ని అంశాలలో ఏ విషయంలోనూ తొందర పడవద్దు అని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా
మీకు కలిసి వచ్చే కాలం ఎప్పుడు ఉంటుంది అంటే, మీరు ఏమి తలవని తలంపుగా ఉండండి, ఇంకొక 80 రోజుల కాలం లోపలే, సుమారుగా 70 రోజుల కాలంలోనే మీకు తలవని తలంపుగా అదృష్టం వెన్నంటి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఓర్పు కలిగి ఉండండి, శివారాధన చేసుకోండి. శుభం. కుంభరాశి వారికి ఉత్తమోత్తమమైన కాలం. ఒక పక్క ఏలినాటి శని జరుగుతున్నా కూడా ఇంకొక పక్క గురుబలం అత్యద్భుతంగా ఉంది. ఇక తిరుగులేని విధంగా ఫలితాలు ఉంటాయి. గురుబలం బాగుంది, శుక్రాచార్యుల వారి బలం బాగుంది, రవి బుధాదిత్య యోగము బాగుంది. అక్కడ ఆ స్థానంలో రవి బుధులు బాగున్నారు. ఇంకా ఏమి కావాలండి ఇంత అత్యద్భుతంగా ఉన్నప్పుడు? అలాగే సప్తమ స్థానంలో కూడా చంద్రుని యొక్క సంచారం బాగుంది. భార్యాభర్తల మధ్య పూర్తి వ్యతిరేకతలు ఉంటూ వచ్చాయి ఇప్పటి వరకు. ఇప్పుడు కొంచెం అనుకూల పరిస్థితి ప్రారంభం అవుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ధన ఆదాయం బాగా పెరుగుతుంది, చేస్తున్న పనులలో విజయం లభిస్తుంది. అలాగే మీ కృషి బాగా ముందరికి వెళ్తుంది, అభివృద్ధి జరుగుతుంది. ధనయోగాలు బాగున్నాయి, భగవంతుని యొక్క ఆశీస్సులు మీ మీద ఉన్నాయి అని చెప్పడానికి పంచమ స్థానంలో గురు శుక్రుల కలయిక జరుగుతూ, గురువు గారి యొక్క నవమ దృష్టి మీ రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత అత్యద్భుతమైనటువంటి ఫలితాలు, వ్యక్తిత్వం ఇనుమడించడము, ఆదాయం పెరగడము, కీర్తి ప్రతిష్టలు రావడము, ఏ పని ప్రారంభించినా అది శుభకరంగా మొదలవడము, అలాగే అది కొనసాగింపబడము, ఫలితాలు మంచిగా ఉంటాయి అనేటటువంటి ఆశాభావం కలగడము, కొన్ని ఫలితాలు కూడా మంచిగా మీరు అందుకోవడము, విందు వినోద కాలక్షేపాలలో పాల్గొనడము, పబ్లిక్కి మంచి మంచి సహాయ సహకారాలు అందించడము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా దైవ బలం అనేది మిమ్మల్ని అత్యున్నత స్థితికి తీసుకొని వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ రాహుకేతు పూజ చేయించుకోండి నవగ్రహాల వద్ద, దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే రాజు అయినటువంటి వినాయకుడికి పసుపుతో పూజ చేయండి. చాలా వరకు మనశ్శాంతి వస్తుంది, అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. శుభం. మీనరాశి వారికి చాలా అత్యద్భుతంగా ఆదాయం పెరుగుతుంది. ఇది చాలా చాలా అదృష్టవంతమైన విషయం అని చెప్పాలి. అలాగే చతుర్థ స్థానంలో కూడా శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. షష్ఠ స్థానంలో 3 గ్రహాలు యోగిస్తున్నాయి. ఇది చాలా మంచి ఆదాయం పెరగడానికి, అలాగే మీరు చేస్తున్నటువంటి ఏ విషయంలో కృషి ఇప్పటి వరకు జరుగుతూ మిమ్మల్ని అసంతృప్తి పాలు చేస్తోందో అదంతా కూడా సంతృప్తికి దారితీసి శుభకరమైనటువంటి ఫలితాలు ఇచ్చి విజయావకాశాలను ఇస్తుంది. ఇది చాలా ఆత్మసంతృప్తి కలిగించే అంశం అని చెప్పచ్చు. సంతానం పట్ల తృప్తిగా ఉంటారు, మనశ్శాంతి ఉంటుంది. గృహ ఐకమత్యం అంతగా కనబడబోవడం లేదు. అన్నదమ్ముల సహాయ సహకారాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మాతృవర్గ రీత్యా పరస్పర భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటూ ఉన్నప్పటికీ ఇంతో అంతో మనశ్శాంతి అయితే మీకు ఏర్పడుతుంది. భార్యాభర్తల అనుకూలతలు చాలా కష్టంగా లాగబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కలహాలకి దారి తీసేటట్టుగా ఉంది, కోర్టు వ్యవహారాల వరకు దారి తీసేటట్టుగా ఉంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు జరిగేటట్టుగా ఉన్నాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంతే, కానీ ప్రయాణాలు అయితే వెళ్ళిపోతాయి. అలాగే పితృవర్గ రీత్యా కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఉద్యోగ రీత్యా బానే ఉంది అని చెప్పచ్చు. ఇలా పరస్పర విభిన్నమైనటువంటి ఆ శుభాశుభాల మిశ్రమం కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఒకసారి శనిగ్రహానికి తైలాభిషేకం చేసుకోవడము, దుర్గా అమ్మవారి పూజలు చేసుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడము చేయడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.